ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగంలో ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి అంటే లేఖనం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది, కనిపెట్టుకొనుచున్నాను అని భక్తుడు అంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, ప్రార్థన చేసేటువంటి అలవాటు మనకున్నది. ఎందుకంటే అడుగుడు మీకు ఇవ్వడని దేవుడు సెలవిచ్చాడు గనక మనం ఆయనను ప్రతి విషయంలో అడుగుతూ ఉంటాం. కుటుంబ పరిస్థితుల విషయంలో అడుగుతుంటాం, సంఘ సేవ పరిచర్య విషయంలో అడుగుతుంటాం, విశ్వాసుల కోసం అడుగుతుంటాం, సేవకుల కోసం అడుగుతూ ఉంటాం. భక్తులు అనగా మనకు తెలిసినటువంటి వారు, రక్త సంబంధులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ పరిస్థితులన్నిటి కొరకు దేవుని చెంత మనము అడుగుతూ ఉంటాం. అడగడం ఎంత ప్రాముఖ్యమైనదో దేవుడు ఇవ్వడం గొప్ప దర్శనం, ప్రవచనం లేక వాక్యం ఏదైతే జవాబు అనేక విధాలుగా ఆయన ఇస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చే జవాబు ఇవ్వడం ఎంత ప్రాముఖ్యమో, ఈ రెండింటికంటే ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రియులారా, ఆ జవాబును స్వతంత్రించుకునడానికి కూడా ఏం చేయాలంటే వేచి ఉండాలా, లేదంటే కనిపెట్టుకుని ఉండాలని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఎందుకంటే ప్రియులారా, దేవుడును అడిగిన వెంటనే జవాబిచ్చేస్తాడు. అడిగిన వెంటనే జవాబిచ్చేస్తాడు. ఆ జవాబు ఇచ్చినటువంటి పొందుకున్నటువంటి నీవు అప్పటికే అయిపోతుంది, దాన్ని స్వతంత్రించుకోవాలా. ఉదాహరణకు ఎవరినైనా నువ్వు అప్పు అడిగావనుకోండి, అప్పు అడిగినప్పుడు వాళ్ళు నీకు ఒక చెక్ ఇచ్చారనుకోండి, ఆ చెక్ ఇచ్చిన వెంటనే అది నీకు ఉపయోగపడదు. అది నీకు ఉపయోగపడాలి అని అంటే, ఆ చెక్కు పేపర్ నీకు డబ్బు రూపముగా మారాలి అని అంటే నువ్వు బ్యాంకుకి వెళ్ళాలి. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత లైన్లో నిలబడాలి, ఆ స్లిప్ ఫిలప్ చేసి రాసి పెట్టుకొని అక్కడ టోకన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి దాన్ని తీసుకోవాలి. చెక్ వచ్చేసింది, నాకు ఇక 1,00,000 రూపాయలు వచ్చాయి, నేను అడిగాను, నాకు 1,00,000 రూపాయలు వచ్చాయి, నాకు సరిపోయిందని చెప్పేసి అది ఇంట్లో పెట్టుకొని, బ్యాగ్లో పెట్టుకొని, పర్సులో పెట్టుకొని మురిసిపోతే వస్తుంది? అది పని చెయ్యదు, అలా పని చెయ్యదు. దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలా. ఆ విధంగానే దేవుని సన్నిధిలో మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకు జవాబు పొందుకొనడానికి కూడా మనం కనిపెట్టుకొని ఉండాలా, ఆశతో ఎదురు చూస్తూ ఉండాలా. చూడండి ప్రియులారా, మనం ఎదురు చూచుట, కనిపెట్టుకొని ఉండుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కింది వచనం ఒకసారి గమనించండి. చూడండి 6వ వచనం, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచు ఉన్నది. అవును ప్రియులారా, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలా. నాకు ఎప్పుడు అవకాశం దొరికితే ఈరోజు ప్రార్థన చేసుకోవడానికి కనిపెట్టాలా. దేవుడిచ్చిన వాగ్దానములు, దేవుడిచ్చిన దర్శనాలు, దేవుడిచ్చిన మాటలు నా జీవితంలో ఎప్పుడు నెరవేరుతాయని కనిపెట్టుకొని ఉండాలా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే యేసు జననము కొరకు భక్తులు కనిపెట్టుకొని ఉన్నారట. ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నారట. ఆయన జననము కొరకు కనిపెట్టుకొని, ఈ నేటి దినాలలో మనము ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలా. ఈ సృష్టి యావత్తు కూడా ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నది, మూలుగుతూ ఉన్నది. కనుక ఈనేటి ఉదయకాల సమయమందు మన జీవితాల్లో దేవుని వాగ్దానపు మాటలు నెరవేర్చబడాలి అని అంటే మనము అడుగుతున్న ప్రతిదీ జవాబు స్వతంత్రించుకొని ఆయనను మహిమపరచాలి అని అంటే కనిపెట్టుకొని ఉండుట ఎంతో ప్రాముఖ్యమైనది. రైతులు వర్షము కొరకు కనిపెట్టులాగున, ఆ విధంగానే కూలి పని చేసేటువంటి వారు సమయం ఎప్పుడైపోతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలని ఎదురు చూసినట్లుగా, ఆ విధంగానే నైట్ డ్యూటీ చేసేవాడు ఎప్పుడు తెల్లారుతుందని ఎదురు చూసినట్లుగా నీవు అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకున్న వాళ్ళ యొద్ద అని వాక్యం సెలవిస్తుంది. సొలొమోను రాసిన సామెతలు 8వ అధ్యాయము 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నువ్వు కనిపెట్టుకోవాలి. ఈరోజు వచ్చినా, రేపు వచ్చినా, ఏ రోజు వచ్చినా దేవుడు ఖచ్చితంగా వస్తాడు.
ఏ సమయం వచ్చినా ఖచ్చితంగా వస్తాడు. ఏ దినం వచ్చినా ఖచ్చితంగా వస్తాడు. ఏ రోజైనా ఖచ్చితంగా జవాబిస్తాడు. ఏ దినమైనా ఖచ్చితంగా జవాబిస్తాడు. ఎన్ని సంవత్సరాలు బట్టినా ఆయన ఖచ్చితంగా నాకు జవాబిస్తాడని కనిపెట్టుకునేటువంటి జీవితం, కనిపెట్టుకుని బ్రతికేటువంటి బ్రతుకు నీకు అలవాటు పడి ఉండాలా. ఈ అలవాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి తత్వం నీకు లేకపోతే జవాబులను స్వతంత్రించుకొనలేవు. కొర్నేలి అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తునికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనము నెరవేర్చబడట కొరకు ఆయన ప్రార్థన చేస్తూ కనిపెట్టుకుంటూ ఉన్నాడు. కనిపెట్టుకొని ఉండగా ఒకానొక దినమున ఆ ఆత్మదేవుడు ఆ ఇంటిలోనికి దిగి వచ్చాడు. ఆత్మదేవుడు ఆ ఇంటిలోనికి దిగి వచ్చి అందరినీ ఆత్మపూర్లుగా చేసేసినట్లుగా లేఖనాలు మనం చూస్తాం. ఏ భేదము లేకుండగా అందరినీ ఆయన ఆత్మాభిషేకముతో నింపినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాక్యం కూడా అదే సెలవిస్తుంది మనకు చాలా చక్కగా. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుకోవచ్చు. ప్రియులారా, ఇదే విషయాన్ని మనం గమనిస్తే అపోస్తల కార్యములు 1వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళుతూ ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తాం. ఇదిగో మీరు యెరూషలేములోనే నిలబడి ఉండండి, నేను ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చే కొరకు మీరు యెరూషలేములో కనిపెట్టుకుని ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. యేసుక్రీస్తు వారి శిష్యులందరూ ఇంచుమించు 120 మంది మేడగదిలో ఆయన కృప కొరకు కనిపెట్టుకునితూ ఉండగా తొలకరి వర్షం వలె కడవరి వర్షం వలె ఆయన వారి మీదికి దిగిరాగా అందరూ ఆత్మపురులై ఆత్మవశులై అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నారట. కనుక ప్రియమైనటువంటి వారులారా, నువ్వు ఎదురు చూస్తూ ఉండగా అనుకొనని సమయములో అనుకొనని గడియలో నువ్వు ఊహించని విధముగా ఆత్మ దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు, నీకు జవాబిస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలను జీవితంలో జరిగిస్తాడు. దేనికి పనికి రాకుండా భయపడుతూ బిక్కుమంటూ ఇండ్లలో నుంచి బయటికి రాకుండా ఉన్నటువంటి శిష్యులను ఆయన వచ్చి అభిషేకించి ధైర్యపరిచి నిలబెట్టి గొప్పగా బహుబలముగా ప్రాణ త్యాగాలు చేసేంతగా అభిషేకించి వారిని నిలబెట్టుకుని వాడుకుని సమాజానికి వారిని ఆశ్చర్యకరంగా మార్చాడు. కనుక ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈ నేటి ఉదయ కాల సమయం నువ్వు కనిపెట్టుకొని ఉన్నప్పుడు శిష్యుల మీదకి దిగి వచ్చినట్లుగా అపోస్తల కార్యం 10వ అధ్యాయములో మనం గమనిస్తే మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే అక్కడ కూడా కొర్నేలికి ఇచ్చిన దర్శనం నెరవేర్చడానికి ఆ ఇంటిలోనికి వారు ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ఉండగా ఆ ఇంట్లోనికి దిగి వచ్చినట్లుగా నీ ఇంటిలోనికి, నీ సంఘములోనికి, నీ పనుల్లోనికి, నీ హృదయంలోనికి ఆయన ఖచ్చితంగా దిగి వస్తాడు. ఆత్మ కార్యాలు చేస్తాడు, దైవ కార్యాలు జరిగిస్తాడు, నేను ధైర్యపరుస్తాడు, నిలబెడతాడు, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఇవన్నీ స్వతంత్రించుకోవాలి అని అంటే కనిపెట్టుకొని ఉండాలా. ప్రతి దినం ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలా. కావాలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే ఎలా వాళ్ళు కనిపెట్టుకుని ఉంటారో, రైతులు ఎలా కనిపెట్టుకుని ఉంటారో అలా నువ్వు కనిపెట్టుకుని ఉంటే అద్భుత రీతిగా నిన్ను దర్శిస్తాడు, దైవాశీర్వాదాలు ఇస్తాడు. చివరిగా ఈ ముగింపులో కనిపెట్టుకొనకపోతే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కనిపెట్టుకొనకపోతే రాణిలే ఎప్పుడు వస్తాడేమో చూద్దాములే, అలసిపోయాములే అని నిద్రపోయినటువంటి బుద్ధిహీనగల కన్యకలు, నిద్రపోయినటువంటి కన్యకలు వారు దేవుని మహిమను కోల్పోయారు. దేవుని రాజ్య వారసులుగా ఉండకుండా కోల్పోయారు. కనుక ఈ ఉదయ కాల సమయం ముందు అలాంటి స్థితి మనకు కలిగి ఉండకుండా ప్రతి దినము ప్రతిరోజు ఆయన గడప యొద్ద కనిపెట్టుకుందాం. ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఉందాం. ఆయన జవాబు కొరకు కనిపెట్టుకుని ఉందాం. ఆయన జవాబులు మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అట్టి భాగ్యము, యోగ్యత, ధన్యత దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధునికి వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచేయమని క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి.